మొగ్లీ మూవీ టీం విశాఖలో సందడి చేసింది. యువ సంచలనం రోషన్ కనకాల హీరోగా విభిన్న దర్శకుడు సందీప్ రాజు తెరకెక్కించిన మొగ్లీ చిత్రం డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖకు వచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా హీరో రోషన్ కమెడియన్ హర్ష వైకే టీవీతో మాట్లాడారు. తన పాత్ర కోసం చాలా పరిశోధన చేశానని హీరో రోషన్ కనకాల తెలిపారు. ఈ కథ ప్రేక్షకులకు వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని చెప్పారు. మొగ్లీ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్న మూవీ టీంతో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. చిత్ర టీం మొత్తం విశాఖలో సందడి చేస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు హీరో రోషన్ గారు ఉన్నారు. సో సినిమా గురించి వారి మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, బబుల్ గమ్ తర్వాత జాతీయ స్థాయి డైరెక్టర్ అవార్డు పొందిన డైరెక్టర్తో రాబోతున్నాం. ఎలా ఉండిపోతుంది మొగ్లీ అండ్ ఈ టైటిల్ కూడా చాలా ఇంపాక్ట్ అయ్యింది, చాలా ఈజీ టైటిల్, ప్రతి ఒక్కరికి వరల్డ్ లో తెలుసు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది సంబంధించి? మొదటి థింగ్ ఏంటంటే నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత తనది ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా ఇది. చాలా కష్టంతో చేశాడు, చాలా అద్భుతంగా అందరూ చూడగలిగిన సినిమా ఇది, కుటుంబం అంతా చూడగలిగిన సినిమా. అండ్ నా క్యారెక్టర్ దగ్గరకు వచ్చేస్తే వీడు అనాథ, వీడు అడవిలో వాడు సొంతంగా వాడు ఉంటున్నాడు. ఏదో పార్వతీపురంలో వాడు పనుల కోసం ఏదైనా వస్తూ ఉంటాడు, కానీ వీడు సొంతంగా వాడు బతుకుతున్న వ్యక్తి. సో వీడికి అందరూ కావాలి, అందరినీ ఇలా పోగేసుకొని వెళ్ళాలి, అందరు నా కుటుంబాన్ని నమ్ముకుంటున్నాడు. అలాంటి వాడి లైఫ్లో ఒక ప్రేమ వచ్చింది. ఆ ప్రేమలో ఎవరు వచ్చి వేలు పడితే వాడు ఊరుకోకుండా వాడు ఎలా తిరగబడ్డా లేదా అనేది ఏంటి అనేది తెలుసుకోవడానికి మీరు అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఎంకరేజెస్ అండ్ థియేటర్కి వచ్చి చూసేయండి డిసెంబర్ 12. ట్రైలర్లో ఆల్మోస్ట్ చూపించేశారు, ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా రివీల్ చేశారు, అమ్మాయి చోటి మోగాని. సో అట్లాంటి క్యారెక్టర్ డైరెక్టర్ మీ దగ్గర చెప్పినప్పుడు ఎట్లా మీ లవ్ స్టోరీ అంతా అమ్మాయితో నడుస్తూ ఉంటుంది, అమ్మాయికి మాటలు రావు, వినబడదు. సో మీ భావాలు అమ్మాయికి ఎలా పలికించాలో ఎలా నటించాలి? వరల్డ్ సపోర్ట్ ఉంది కదండి. సో నాకేం సైన్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. అమ్మాయికి తన వరల్డ్ ఉంది. మా ఇద్దరి మధ్యలో ఎలా కలిసి ఉంటుంది అంటే అది మీరు థియేటర్కి వచ్చి చాలా కేర్తో తీసుకున్న కథ ఇది. సో అదైతే ఉంది, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని అయితే నమ్ముతున్నాను. సో థియేటర్స్కి వచ్చి ప్లీజ్ చూసే. కలర్ఫుల్ ఫోటోతో మంచి జాతీయ స్థాయి అవార్డు వచ్చింది డైరెక్టర్తో. మళ్ళీ మీ రెండో సినిమా, మీది రెండో సినిమా, ఆయనది రెండో సినిమా వారం. సో దీనికి కూడా ఏమైనా అవార్డులు వచ్చే లవ్ స్టోరీ ఉండబోతుందా? అండ్ ఆ రంజింపు స్టోరీ, ఆ లవ్ స్టోరీ చాలా ఇంపాక్ట్ అయింది, జనాలు బాగా కనెక్ట్ అయింది. సో ఇది ఎలా ఉంటుంది? అవార్డుల గురించి నేను మాట్లాడకూడదండి, ఎందుకంటే మేము మా 100% ఎఫర్ట్స్ పెట్టాం. మిగతా సంగతి ఇంకా జనాలే చెప్పాలి. అండ్ అందరికి నచ్చుతాయని అయితే నమ్ముతున్నాను నేను, ఎందుకంటే సినిమా బాగా వచ్చింది. సో ఎట్లాంటి హార్డ్ వర్క్? Right, hard work. I feel the character, be it challenging or no, we have to work hard as an actor, I feel. So chala hard work was required for this character. And I think my director Sandeep Raj garu, my co-actors Roshan, Harsha, Bandi Saroj garu, all of them really helped me to, because this is my first film, so they really helped me to get into my character and make it a comfort zone for me, especially in Hyderabad and in this city, in this different culture. మీదే కీలకం. సో మోగ్లీ ఎలా ఉండిపోతుంది, హర్ష క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? నాది ప్రైమరీ, నాది కామెడీ అండి. కామెడీతో పాటు ఇందులో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ లేయర్ ఉంటుంది. సినిమా చూసాక మీకు బాగుంటుందండి. సేమ్ మన కలర్ ఫోటోలు ఎలాగైతే మనది ఇంపార్టెంట్, ఇక్కడ కూడా అంతకన్నా కొంచెం ఒక మెట్టు ఎక్కువ ఇంపార్టెంట్, ఒక మెట్టు ఎక్కువ, ఇంకా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది, ఎమోషనల్ గా ఉంటుంది. సో అందుకని అప్పుడు మాకు థియేటర్కల్ రిలీజ్ మిస్ అయింది కోవిడ్ వల్ల. ఈసారి సందీప్ మళ్ళీ థియేటర్ గా సినిమా చేశాడు కాబట్టి ఈసారి అందరూ దాన్ని థియేటర్ లో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందీప్ తో మీకు బాగా పరిచయం ఉంది, సినిమాతో పాటు మిరైలా కూడా ఇద్దరు కలిపి చేశారు. సో ఎలా ఉండిపోతున్నాయి ఆడ వరకు? అండ్ జాతీయ స్థాయి అవార్డు వచ్చింది, దీంట్లో ఎలా ఉంది లవ్ స్టోరీ? దీనికి కలర్ ఫోటోకి దీనికి ఎలా ఉంది? చాలా డిఫరెంట్ అండి, అదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఒకటే కామన్ అంటే ఇంటెన్సిటీ అండి. అందులో ఉంటే ట్రైలర్ లో చూస్తే మీకు అర్థం. అదే విధంగా ఈ మోగ్లీ చిత్రం కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుంది. ఖచ్చితంగా రోహన్ మరొక తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోగా పోతుంది. ఖచ్చితంగా అందరూ ఆదరించే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.